మా ఇంట్లో ఎప్పుడు సొరకాయ కూర వండినా సరే కిలోమీటర్ దూరంలో ఉండి నాకైతే వద్దు అని చెప్తారు. అదే సొరకాయతో గ్యారెలు చేసామంటే గిన్నె ఖాళీ అయ్యేంత వరకు వదిలేరు. అదంతా సరే కానీ సొరకాయతో గ్యారెలు చేసుకోవచ్చని అసలు మీకు తెలుసా తెలియదా అనేది కామెంట్ చేయండి. ఇంట్లో సొరకాయ తెచ్చుకుంటే కర్రీ వండుకుంటారా, గ్యారెలు చేసుకుంటారా, అది ఇది కాదని సర్వపిండి పెట్టుకుంటారా? మా ఇంట్లోనైతే సొరకాయతో కూర వండడం అస్సలు జరగని ముచ్చట. ఇంకా సొరకాయతో గ్యారెలు మాత్రమే కదా చేసుకునేది, సర్వపిండి కూడా పెట్టుకోవచ్చు. కానీ మా ఇంట్లోనైతే సర్వపిండి అంతగా ఇష్టపడరు. వేరే ఆప్షన్ లేదు కదా, సొరకాయ ఏంటంటే గ్యారెలు చేయడమే. సరే కానీ అడగడం మర్చిపోయినా సొరకాయ గ్యారెలు మీలో ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఒకరు ఇలా కామెంట్ చేశారు, నువ్వు కూర కోసం వీడియో చేసావా, డ్రెస్ కోసం వీడియో చేసావా, 10 సార్లు డ్రెస్ ఎట్లా ఉందని ఓవర్ చేస్తున్నావు అంట. పెట్టింది అతను ఆమెనో తెలియదు, కాకపోతే అమ్మ అని రెస్పెక్ట్ ఇచ్చి మరీ పెట్టారు చూడండి. అది నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే నేను తీసుకున్న డ్రెస్ గురించి ఎందుకు చెప్పాననేది ఇప్పుడు చెప్పాను కదా. నేను ఒక్కనే లేను కదా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకైతే ఈ డ్రెస్ బాగా యూజ్ అవుతుందనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఆ వీడియోలో నేను డ్రెస్ గురించి చెప్పిన. సరే మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.